హలో అండి, ఇవాళ నేను పసుపు కొమ్ములు ఫిబ్రవరిలోనే హార్వెస్ట్ చేయాలి కుదరక ఇవాళ కుండీల్లో ఒక్కొక్కటి తీసి హార్వెస్ట్ చేస్తున్నానండి. హార్వెస్టింగ్ వీడియో ఇప్పుడు చూద్దాం. ఇట్లా పెట్టు, పైకి పెట్టు. ఈ చెట్టు డ్యామేజ్ కాకుండా ఇట్లా బోర్లు ఇస్తే వచ్చేసిందండి. దీన్ని ఇట్లా పసుపు తవ్వి హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇందులోనే చాలా ఉందండి పసుపు. బాగా స్ప్రెడ్ అయిపోయిందండి పసుపు, చాలా ఉంది పసుపు. లేదు, అవసరంగా ఒక కొమ్ము పెడితే ఇన్ని వస్తాయి అన్నమాట. కొమ్ములు ఒక్క కొమ్ము పెడతాం కదన్న, అవన్నీ కొమ్ములేనమాట. ఇన్ని కొమ్ములు వచ్చినాయి. ఏది ఇదా? ఎందుకు పనికిరాదు? కుండీలో పెట్టేస్తాం మళ్ళా. మామిడి చెట్టు ఇది, అవి ఒకట్లా కాయలు వచ్చేస్తాయి ఇప్పుడు దీనికి కూడా. ఇప్పుడు ఇది నల్ల పసుపు, దీన్ని కూడా తిప్పేయాలి. ఒక చిన్న కొమ్ము పెట్టానండి, నల్ల పసుపు బాగా వచ్చేసింది. ఇంకా ఉంది నల్ల పసుపు. కెమికల్స్, అసలు కెమికల్స్ అనేది ఉండదన్న నా గార్డెన్లో. మొత్తము ఆర్గానిక్ ఫర్టిలైజర్సే వేస్తాం. మందులు ఏమి వేయం. కెమికల్గా అనేవి అసలు వాడము అనమాట. ఖాళీ ఆర్గానిక్ ఫర్టిలైజర్సే, ద్రావణాలు వాడతాము. లేకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్స్, పంచామృతం వేస్తాము. పంచామృతంతో బాగా ఊరుతాయి అన్నమాట. ఇంత నల్ల పసుపు వచ్చింది. నల్ల పసుపు అనేది యాంటీ క్యాన్సర్ అనమాట. రోగ నిరోధక శక్తిని పెంచిద్ది నల్ల పసుపు. చాలా మంచిది. అసలు రోజు ఇది ఎండబెట్టేసుకొని పౌడర్ చేసేసుకొని నల్ల పసుపు తీసుకోవడం వల్ల క్యాన్సర్లు అనేవి రావు. ఈ నల్ల పసుపు ఒక సంజీవిని అనమాట క్యాన్సర్ రోగులకి. ఇంత హార్వెస్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇది నీళ్ళు పోసి కడిగేసాము. కడగంగా ఇంత వచ్చింది. ఇది 5 కిలోల పైనే ఉంటుందా అని నేను అనుకుంటున్నాను. 5 కిలోల పైనే ఉండిద్ది అనుకుంటున్నాను. ఇది కట్ చేసేసి ఉడకబెట్టేసేసి ఆరబెట్టి ఎండలో పౌడర్ చేసాం. పౌడర్ చేసినాక మళ్ళీ ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఆర్గానిక్ ఫార్మింగ్, టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి టిప్స్ కావాలి అని అంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.